ముద్రగడకు కొత్త తలనొప్పి. మరో వీడియో రిలీజ్ చేసిన ఆయన కూతురు. తెలంగాణను రౌండ్ అప్ చేయనున్న అగ్రనేతలు మోదీ, అమిత్ షా, రాహుల్, ప్రియాంక ప్రచారం. భారత్ 10 ప్రామిసెస్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన మార్గాని భారత్. జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. ఇక ఎన్నికల తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. వరుసగా సమావేశాలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే నాపై సూటిగా మాట్లాడాలని, ఇతర నేతలతో మాట్లాడించడం కాదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను ఓడించి తీరుతానని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఆయన చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. అయితే ఉన్నట్టుండి ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ముద్రగడ కూతురు క్రాంతి. తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్ ను తప్పుపట్టిన ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టంగా పేర్కొన్న ఆమె, పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు. అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఊహించుకోండి అని సూచించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి. నేను క్రాంతి బార్లపూడి. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఆఖరాటకు కౌంట్ డౌన్ మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గర పడ్డంతో టోటల్ తెలంగాణను రౌండప్ చేయడానికి సిద్ధమంటున్నారు జాతీయ నేతలు. 4 రోజులు 4 టాప్ స్టార్స్ తుది విడత ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ టూరేస్తారో, తెలంగాణ ప్రచారంలో వాళ్ళిచ్చే ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతోంది, తాయిలాలు ఏమైనా ప్రకటిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు అన్ని పార్టీలకు చెందిన అతిరథ మహారథులు ఢిల్లీ టు గల్లీ అందరి ఫోకస్ తెలంగాణపైనే. 4 రోజుల పాటు సుడిగాలి పర్యటనలతో తెలంగాణ దంగల్ని హీటెక్కించబోతున్నారు. మే నెల 8వ తేదీన తెలంగాణకు రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం 9 గంటలకు వేములవాడ, 10:30కు వరంగల్ జిల్లా మడికొండలో పర్యటిస్తారు. 10వ తేదీ మళ్లీ తెలంగాణకు వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట, సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తెలంగాణ రాజకీయాలపై ఇటీవలే టీవీ9 నెట్వర్క్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మోదీ అదే వర్షన్ని తుది విడత ప్రచారంలో రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. రేవంత్ బడే భాయ్ కాన్సెప్ట్ ని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆప్షన్ ని మోదీ ప్రస్తావించవచ్చని తెలుస్తోంది. రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్రామ్ మేనిఫెస్టో ఆవిష్కరించారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద అశేష జనవాహిని, నగర ప్రముఖుల సమక్షంలో భారత్ 10 ప్రామిసెస్ పేరుతో ఈ మేనిఫెస్టోను రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నగరంలో రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి సంఘ విద్రోహక శక్తులను నగర బహిష్కరణ చేసి ప్రశాంతమైన నగరంగా ఉంచడం, వారిలో పరివర్తన వచ్చిన తరువాత మళ్ళా నగరంలోనికి అనుమతించడం, నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా, నగరంలోని యువతకు 10,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయమని ఎంపీ భరత్ తెలిపారు. బాబు రావాలి, జాబు కావాలి, ఇది టీడీపీ డైలాగ్. బాబు ఓడాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, ఇది తారక్ ఫ్యాన్స్ డైలాగ్.
గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో కొడాలి నాని కూడా పాల్గొన్నారు. చంద్రబాబును ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ జూనియర్ ఎన్టీఆర్ తనకు రెండు కళ్ళన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుగా ఓడించాలంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తనకు సీఎం జగన్ కు అమితమైన ప్రేమ ఉందని, అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు కొడాలి నాని. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నానికి మద్దతు తెలియజేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించి కొడాలి నాని సంచలన కామెంట్ చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ కు నమ్మక ద్రోహం చేసి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ వారసులు అభిమానులెవరూ టీడీపీలో ఉండరని, చంద్రబాబు వెంట నడవరన్నారు. 10 మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకుని టీడీపీ కార్యక్రమాలకు వెళితే ఆ పార్టీ కార్యకర్తలు తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశామని గుర్తు చేశారు కొడాలి నాని.